హలో అండి. వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను కదా. సో ఈ వీడియోలో గృహప్రవేశం తర్వాత హౌస్ అంతా క్లీనింగ్ అనమాట. అంటే మామూలుగా ఇల్లంతా క్లీన్గానే ఉంది, బట్ ఇంట్లో మనం తీసుకొని వచ్చే సామాన్లు ఉంటాయి చూసారా, మనం వంటకు వాడుకునేవి, తర్వాత ఖాళీగా ఉన్నవి తీసి పైన పెట్టుకునేవి, అవన్నీ చాలా సామాన్లు ఉంటాయి కదా. మ్యాక్సిమం సామాన్లు అనే దానికన్నా బోకులు ఉండడం బెటర్ ఏమో, ఎందుకంటే ఆడవాళ్ళకి అవి చాలా ఇష్టం, నచ్చుతాయి కూడా. చీరలు నగలతో పాటుగా వంటింట్లో సామాన్లు అనమాట. మెయిన్గా ఇవి బాగా చూస్తాం, ఇంట్రెస్ట్ పిల్లలకు కూడా డ్రెస్సులు, నగలు, వాళ్ళ భవిష్యత్తు ఇలా చూసుకుంటూ ఉంటారు కదా. సో అలాగా నాకు కూడా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. అంటే ప్రతి గృహిణికి ఉంటాయి అనుకోండి, బట్ అలానే నాకు కూడా అనమాట. ఇంక ఇక్కడ మేమైతేనే సోఫా ఇది కొనుక్కున్నాం అనమాట. సోఫా సెట్, ఇంకా 2 చైర్లని అన్ని మొత్తానికి గృహప్రవేశం అయిన తర్వాతే కొనుక్కున్నాము. ఇంతకుముందు మేము గృహప్రవేశం ముందు కొన్ని మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసి పక్కన రెంటింట్లో పెట్టామన్నమాట. సో అక్కడ పెట్టేసి ఉన్నాము. అక్కడ ఏంటంటే మేము అక్కడ కాపురం ఉండట్లేదన్నమాట. ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నాం కదా. సో పాత ఇల్లే కాబట్టి పైన వరకే కట్టుకున్నాం కాబట్టి కింద కొంచెం చేంజ్ చేసుకున్నాం కదా. సో అందుకని చెప్పేసి, అంటే కొన్ని గోడది కొంచెం మార్చుకున్నాం కదా. సో అందుకని చెప్పేసి పెయింటింగ్ వర్క్ అంతా జరిగేంత వరకు ఇంట్లోనే ఉన్నాం అనమాట. అరౌండ్ మాకు ఇంకొక 10 days ఆర్ 5 days, లేదులేండి ఒక 7 days అలా ఉంటుందేమో గృహప్రవేశానికి. సో అప్పటి వరకు ఇంట్లోనే ఫుడ్ చేసుకొని తినుకొని అంతా ఇంట్లోనే చేసుకున్నాం అనమాట. ఎందుకంటే పెయింట్ వేసిన తర్వాత ఏమో కొత్త ఇల్లు అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి పెయింట్ వేసిన తర్వాత వరకు అని అంతవరకు చేస్తున్నాం. తర్వాత మా బావ వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. అంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ చేస్తేనే ఇంక ఇక్కడ పనులన్నీ చేసుకుంటున్నాము. చిన్న హౌస్ తీసుకున్నాము. సో దాంట్లో రెంట్ హౌస్లో ఇంట్లో ఉన్న సామాన్లు అనమాట, మన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేస్తున్నాము. సో అందువల్ల ఏమో సౌండ్ ఉండదు కదా ఇంట్లో. మనమైతే ఎప్పుడు జనాలు నడుస్తూ వెళ్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఎలకలు అవి పెద్దగా ఉండవు. బట్ దాంట్లో ఏమీ లేదు, నిశ్శబ్దం కాబట్టి ఉన్న వస్తువులన్నీ కొంచెం ఒక 2-3 ఎలకలు అలా వచ్చేసాయి. పాపం వాటికి ఏమీ తినేకి దొరకలేదేమో. పక్కనే కాలువ వేరే ఉండదు అనమాట. అది సోపాను కొంచెం కొరికేసింది అనమాట. మా ఆయన కొంచెం కొరికేసింది అబ్బా అనుకున్నాము. ఆయన అలా ఫీల్ అయ్యారనమాట. సో అందుకని చెప్పేసి ఇల్లంతా అలాగే పెట్టేసుకొని ముందు మెయిన్గా అవి తీసుకొచ్చి వేసేసుకున్నాం. ఇంతవరకు కొత్తవి కదా, పోతాయి, ఇంకా కొన్ని రోజులు ఉన్నాయనుకోండి, మనం తీసుకొచ్చే సామాన్ ఇంట్లో పెట్టుకోవడానికి టైం పడుతుంది. సో ఇంకా ఎక్కువ కురికేస్తుందేమో అని చెప్పేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాము. సో ఇంట్లో పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఉంటాం కదా, అలా స్టార్ట్ చేసాము క్లీనింగ్కి. అయితేనే ఆ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయ్యే వాళ్ళకి 5 అయిపోయింది. ఈవినింగ్ 5 అంతవరకు పట్టిందనమాట. మేము కడగటం, రుద్దటం, కడగటం, తీసుకెళ్ళి ఎండలో పెట్టడం, మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఒక దాంట్లో ఒకటేసి అలా సర్దేసి పెట్టేయటం, కావాల్సినవి తీసుకొని మిగిలినవి. ఎందుకంటే మనది చాలా చిన్న కిచెన్ అనమాట. సో నేను కావాలి అనుకున్నవి, నాకు పడతాయి అని అనుకున్నవి అక్కడ పెట్టుకొని మిగిలినవన్నీ పైన పెట్టేస్తాను. ఎప్పుడో ఒకసారి యూస్ చేసుకునేవి, అవసరాలకి ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ అలా ఏవైనా పాత్రలు కానీ కావాలి అనుకున్నప్పుడు అవి అప్పుడు తీసుకుంటాం. మనం ఏదైనా చాలామందికి బిర్యానీలు అవి చేయాలన్నా, చాలామందికి వంట చేయాలన్నా అప్పుడైతే తీసుకుందాంలే, అంతవరకు పైన ఉండని అని చెప్పేసి కడిగి క్లీన్ చేసుకొని మొత్తం పైన ప్యాక్ చేసి పైన పెట్టేసామన్నమాట సెల్ఫ్లోని. ఇప్పుడైతే మేము అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఎన్ని ఉంటాయి అన్నీ ఒకే రోజు క్లీన్ చేసుకుందాం, మళ్ళీ అంటే ఇబ్బంది అయిపోతుందని వీలైనంత వరకు మేము వాడుకునే వదిలేసి మిగిలినవన్నీ క్లీన్ చేసి ఎత్తి పైన పెట్టేసామన్నమాట. కావాలి అన్నప్పుడు తీసుకుందాంలే, మళ్ళీ ఇబ్బంది ఎందుకు కిందన్నీ అడ్డంగా అని చెప్పేసి. అందులో పిల్లలు ఉండరు కదా, ఒక్కటి కూడా ఒక్క చోట పెట్టరు, ఎత్తి అటు ఇటు అంతా పడేస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు ఎత్తేస్తూ ఉంటే మనం గమ్మున ఉండలేం కదా. వాళ్ళని ఏదో ఒకటి అంటాం, ఎందుకు ప్రతిసారి తీసేస్తారు ఎత్తేస్తారు అని చెప్పి కోపం వచ్చేస్తుంది అనమాట. నాకైతే నిజంగానే కోపం వస్తుంది. పిల్లలు కదా, సో వాళ్ళు అల్లరి చేస్తూనే ఉంటారు, మనం తిడుతూనే ఉంటాం. ఎందుకు వాళ్ళకి ఎత్తేస్తే వాళ్ళకి ఆనందం, కానీ అవి సర్దుకోవాలంటే మనకు కష్టం కదా ప్రతిసారి అని చెప్పేసి వాళ్ళకి అందకుండా పైన పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం టెన్షన్ ఫ్రీ అనమాట. అదే కొన్ని బొమ్మలు ఇచ్చేసాం, హ్యాపీ, ఎన్ని బొమ్మలైనా కింద పడేసి
మిలియన్ పైన పెట్టిద్దామని. అప్పటికి వంటింట్లో ఉండే సామాన్లు అయితే మా పూజ పప్పు ఉంది కదా, అది లాగి లాగి పడేస్తుంది. ఎన్నిసార్లు సర్దినా మళ్ళీ తీసేస్తుంది అనమాట. దేవుడి రూమ్లో సామాన్లు, దేవుడి రూమ్లో మనం కావాల్సినవి అన్నీ పెట్టుకొని ఉంటాం కదా, సో వాటిని కూడా తీసి పడేస్తూ ఉంటుంది. గుడ్డలు, ఇంకా పిల్లలంతా అంతే అన్నమాట. ఇంకా వాళ్ళని మనం ఏం చేయము కూడాని. ఆ ధైర్యంతో వాళ్ళు ఎత్తేసి ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా నిద్రపోయినప్పుడు మనం సర్దుకోవాల్సిందే తప్పదన్నట్టు ఇంకా అలా చేసుకుంటూ ఉంటాం కదా. సో అందుకని చెప్పేసి వాళ్ళకి అడ్డంగా లేకుండా మనకి కూడా ఇబ్బందిగా ఉండకుండా ఉంటుంది అని చెప్పేసి సామాన్లన్నీ సర్దేసి ఎత్తి పెట్టుకుందామని నేను ఒక్కతే అవన్నీ కడగాలి, రుద్దాలి అంటే చాలా, నాకైతే ఒక 2-3 డేస్ పైనే పడుతుంది పిల్లలతో చూసుకుంటే చేసుకోవటానికి. అందుకని చెప్పేసి మా బావ కూడా వచ్చేసారు ఈరోజు అనమాట నాకు హెల్పింగ్కి. ఇంట్లో సామాన్లన్నీ తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టాము. సామాన్లన్నీ కూడా క్లీన్ చేసాం. మా అక్క, బావ, వాళ్ళ పిల్లలు, ఇంకా మా ఆయన, ఇంట్లో మేము అందరం అనమాట. అందరూ చలో అంటే తలా పని చేసి ఎవరికి తగ్గ పనులు అంటే ఒక్కో చేసి ఎవరికి తగ్గట్టు వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ ఉన్నామంటే. మా ఆయన అయితే ఇంట్లో పైన సోఫాలు అవి నీట్గా సర్ది అంతా క్లీన్గా చేసేస్తున్నాడు అనమాట. మంచం అవి చేపిస్తూ ఉన్నాం అనమాట. సో వాటి కోసం అని చెప్పి ప్లేస్ అది చూసి అన్నీ కరెక్ట్గా సర్దేస్తున్నారు. ఇంకా మా బావ పిల్లలేమో, మా పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని ఒక పిల్ల అయితే మెయింటైన్ చూస్తూ ఉందనమాట. ఇంకోటేమో నేను సామాన్లన్నీ కడిగి పెడుతూ ఉంటే అది తీసుకుపోయి ఎండలో పెట్టేసి ఆరిపిండి తీసుకొని వెళ్ళి ఇంట్లో పెడుతూ ఉందనమాట. ఇంకా మా అక్క అయితే తోముడు కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాపం తనే అన్నీ రుద్దింది. చెయ్యి ఎంత నొప్పి వచ్చి ఉంటుందో నాకు తెలుస్తుంది. మనం కూడా కడుగుంటాం కదా, చాలాసార్లు కడుగుతాం కదా, ఎంత మంట వస్తుందో. కొన్ని సామాన్లు కడిగితేనే ఎంత మంట వస్తుంది. 11 నుంచి 5 గంటల వరకు పాపం తను ఒక్కటే తోమిందనమాట. సోప్లో చేయి పెట్టి రుద్ది నేను అప్పటికే అడిగాను, పర్వాలేదు నేను కూడా తోముతాను, కొంచెంసేపు నువ్వు కడుగు, చెయ్యి నొప్పి వస్తుందంటే అది మరేం పర్వాలేదు అట్లని తనే చేసిందనమాట. నాకు చాలా హెల్ప్ చేస్తారు మా వాళ్ళు. ప్రతి విషయంలోనూ, ప్రతి దాంట్లోనూ అందరూ హెల్ప్ చేస్తారు. ఇద్దరులని కాదు కానీ నా వాళ్ళంతా హెల్ప్ చేస్తారనమాట నాకు. అంటే నా వాళ్ళంటే అమ్మ వాళ్ళ మాత్రం అనుకోండి, నా వాళ్ళే కాదు, మా ఆయన తరపు వాళ్ళు కూడా నా వాళ్ళే. సో నా వాళ్ళందరూ హెల్ప్ చేస్తారనమాట నాకు. వాళ్ళు హెల్ప్ చేస్తారు, వీళ్ళు హెల్ప్ చేస్తారు. బాగుంటుంది బాండింగ్ అయితే మాకైతేనే. ఎప్పుడు గొడవ పడలే, కొట్లాడుకోలే, తిట్టుకోలే. మాకు పెళ్ళయి 8 years అయిందనమాట. ఇంతవరకు ఎప్పుడు మేము గొడవ పడింది లేదు, ఒకరి గురించి ఒకరు విమర్శించుకునింది లేదు, చెప్పుకునింది లేదు. హ్యాపీగా అలా జరిగిపోతూ ఉందన్నమాట. అంటే మేమిద్దరము సపరేట్గానే ఉంటాం, కలిసి అయితే ఎప్పుడూ ఉండము. చాలా రేర్ అనమాట మేము కలిసి ఉండటం. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు లేదా ఫెస్టివల్ వచ్చినప్పుడు దగ్గర ఇల్లులు ఉంటాయి కాబట్టి పండగలకి ఏమైనా వచ్చినాను, లేదా బర్త్డే పార్టీలు కనో, లేకపోతే నేను ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతానికి కానీ మా అక్కని పిలుస్తుంటాను, నేను వెళ్తూ ఉంటాను. అప్పుడంతా కూడాను పోతాము, ఈవినింగ్ వరకు ఉంటాము. సో పిల్లలతో అలా స్పెండ్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ వచ్చేస్తాం అనమాట. సో అలా చాలా రేర్ స్పెండ్ చేయడం. ఎందుకంటే దగ్గరే కాబట్టి ఎందుకులే ఉండటం, ఇబ్బంది పెట్టడం, వెళ్ళిపోదాం. కానీ అది దాన్ని ఇబ్బంది అనకూడదు. నాకు తెలిసినంతవరకు ఎవరు మా వాళ్ళు నేను వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నా, వాళ్ళు వచ్చి నా ఇంట్లో ఉన్నా ఎప్పుడు ఇబ్బంది పడలే. ఇప్పుడు కూడా నేను ఇబ్బంది పడరు అని నేను అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా తెలుసు వాళ్ళు నా వల్ల ఇబ్బంది పడరు అనేసి. అంటే బాగా చూసుకుంటారు అనమాట, చాలా బాగా చూసుకుంటారు. అమ్మ నాన్నలు ఎలా అయితే చూసుకుంటారో వీళ్ళు కూడా అంత బాగా చూసుకుంటారు అనమాట, ఆ ఫ్యామిలీ అంతాని. సో అందుకని చెప్పి నాకు ఎప్పుడు గొడవలు, కొట్లాట్లు అవి రాలేదు. ప్రతి దాంట్లోనే హెల్ప్ చేస్తారు. పిల్లల్ని చూసుకోవటంలో కానీ, తినటానికి ఏమైనా చేసి మా అక్క కంటే మా బావ వంట బాగా చేస్తారనమాట. సో ఆయన మెయిన్గా చాలా బాగా చేసి తీసుకొస్తారనమాట నా కోసం కూడా. చాలాసార్లు నేను మన ఛానల్లో చాలా బ్లాగ్స్లో షేర్ చేస్తాను ఇవన్నీ. మా బావ చేశాడు అంటే ఈరోజు ఇది చేసి తీసుకొచ్చారు, అది చేసి తీసుకొచ్చారు అని చెప్పి మీరు కావాలంటే చూడండి. అందరికీ ఇలానే ఉంటుంది అని నేను చెప్పలేను, ఒక్కోలాగా ఉంటారు. అది మనం మాట్లాడే మాటను బట్టి, మన బిహేవియర్ని బట్టి ఉంటుందేమో అని నేను అనుకుంటాను. పిల్లలైనా పెద్దలైనా ఒకేలా ఉంటామన్నమాట. సో ఎవరు నిందించుకోము, గొడవలు పడము, కొట్లాట్లు అవేమి ఉండవు, ఇబ్బందులు అంతకంటే పడమన్నమాట. ఇద్దరం బాగా కలిసి ఉంటాం, హ్యాపీగా ఉంటాం, పిల్లలతో అలా బాగుంటాం, మేము కూడా బాగానే ఉంటాం. అంటే మేమిద్దరం బాగుంటేనే కదా ఇంట్లో బాగుండటానికి, అందరూ హ్యాపీగా ఉండటానికి. గొడవలు పడుతూ ఉన్నాం అనుకోండి,
వాళ్ళ అన్నదమ్ములు కూడా ఇబ్బంది పడతారు కదా, వీళ్ళిద్దరూ గొడవలు పడేదాని వల్ల ఇంట్లో వాళ్ళు సఫర్ అవుతారు కదా. సో ఎందుకు, హ్యాపీగా తన పని తనది, నా పని తనది. ఇంకా మా ఇంటికి వచ్చినప్పుడు తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు హెల్ప్ చేస్తుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే తక్కువ హెల్ప్ చేయటం, తనే నాకు బాగా హెల్ప్ చేస్తుంది. సో చెప్పాలంటే అమ్మ తర్వాత అంత బాగా చూసుకునేదంటే అంటే అమ్మ వాళ్ళ తరపు నుంచి, అమ్మ కానీ చెల్లెలు కానీ వాళ్ళ తర్వాత అంటే మా అక్క అనమాట. నాకు చాలా సపోర్ట్ చేస్తుంది. సో ప్రతి దాంట్లోని. సో అలా నాకు బాగా నచ్చుతారు అందరూ. వాళ్ళకు కూడా నేను నచ్చుతానని అనుకుంటాను. ఎందుకంటే మంచిగా ఉంటే బాగుండు అని నేను అనుకుంటాను, వాళ్ళు అనుకుంటారు కాబట్టి. ఇంకెక్కడితో మా క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది, ఎండ్ అవుతుంది అనుకుంటూ ఉన్నాను. కానీ అసలు ఎండ్ అవ్వట్లే, కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఈవినింగ్ 5 వరకు పట్టిందనమాట. ఇంతలో మా తమ్ముడు వాళ్ళు కూడా వచ్చారు. అంటే మా పెద్దయ్య కొడుకు, వాడికి గృహప్రవేశానికి రాలేదనమాట. అప్పుడు చెప్పాం కానీ జాబ్లో ఉన్నాడు, వాడు దూరంగా ఉన్నాడు అనమాట, రావటానికి కుదరలే. అందుకని ఇంక ఈరోజు వస్తానన్నాడు. సో వాడు కూడా వచ్చాడనమాట. వస్తే ఇంకా మా ఆయన వాడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా బావ మరదలు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ అలా హ్యాపీగా ఉన్నారు. మేము మా పనిలో మేము బిజీగా మాట్లాడుకుంటా, పిల్లలతో ఆడుకుంటూ, సరదాగా మా బావతో మాట్లాడుకుంటా, కామెడీగా అలా మా పనులు అయితే మాకు జరిగిపోతూ ఉన్నాయన్నమాట. నాకు తెలిసినంత వరకు అందరూ తోడుకోడలు ఇలానే ఉంటారు. మేమైతే ఎప్పుడు తోడుకోడలాగా కదా, అక్క చెల్లెలానే ఉంటాము. మీలో ఎంతమంది ఇలా ఉంటారో కామెంట్ చేయండి. అదేంటి ఇలా అడుగుతున్నారు అనుకోవద్దండి, ఎందుకంటే చాలా వరకు ఇలా ఉంటారని నా అభిప్రాయం అనమాట. ఏదో ఒకసారి 2 సార్లు గొడవ ఉన్నా మళ్ళీ కలుసుకొని హ్యాపీగా ఉంటారని. సో మేమైతే ఇలా ఉంటాం, ఎప్పటికి కూడా ఇలాగే ఉండాలి అని నేను అనుకుంటాను, మా అక్క కూడా అనుకుంటుంది. కాబట్టి మా ఇద్దరి మధ్య ఎప్పుడు మనస్పర్ధలు రాలేదు, ఇంకా కూడా రావు. అది ఇంకా కడిగి పెట్టే కొద్దీ మా పెద్ద పాప రమ్య తీసుకెళ్ళి అన్నీ లోపల పెట్టేసి ఒక దాంట్లో ఒకటి వేసి మరీ సర్దేస్తుంది అనమాట. మళ్ళీ కష్టం కదా ఎందుకు అట్లా అనేసి. ఇంకా మా తమ్ముడు రావటం, మాట్లాడటం, ఇంకా వాడికి కొంచెం జాబ్లో ప్రమోషన్ వచ్చిందనమాట. సో డిన్నర్ ఇస్తున్నాడు. సో దానికోసం అని చెప్పి వెళ్దాము ఇన్వైట్ చేసేదానికి. ఇంకా అలాగే గృహప్రవేశానికి కూడా రాలేదు కదా అని చెప్పి చెప్పడానికి వచ్చాడనమాట. సో అవన్నీ అయిపోయిన తర్వాత ఏమో వీళ్ళు మా ఆయన ఫ్రెండ్స్, సో వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు. హ్యాపీగా అలా కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి హ్యాపీగా నవ్వుకుంటా అలా సరదాగా గడిచిపోయిందనమాట ఈరోజు. హౌస్ అంతా క్లీనింగ్ అయితే మామూలుగానే ఎప్పుడులాగానే గృహప్రవేశం అయిపోయిన తర్వాత అవన్నీ అయితే క్లీన్ చేసేసాము. ఇంకా పండగ కూడా చేసేసాను. ఇంకా ఆ తర్వాత ఇవంతా చేసేసుకున్నాము అనమాట. క్లీనింగ్ అంతా సామాన్లు ఒకటి క్లీన్ అయిపోయి గుడ్డలని సర్దేసుకున్నామా, ఆటికి ఫ్రీ అయిపోతాం అనమాట. ఇల్లంతా క్లీన్ అయిపోయినట్టే అని నా ఫీలింగు. సో మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో క్లీనింగ్ అయితే ఈరోజు ఇటుకి కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి బ్లాగు. సో క్లీనింగ్ బ్లాగ్ అనమాట. సో మీకు ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్లో తెలియజేయండి. అండ్ మీతో కూడా మీ వాళ్ళందరూ ఇలానే ఉంటారా, ఎలా ఉంటారు అనేది కూడా నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. నాకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది, మీరు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటాను కదా. మీరు బాగుంటేనే మేము కూడా బాగుంటాము, అందరము బాగుంటాము. సో అలా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుంటాం.